ప్రజానాం హితేరత అన్నాడు రామాయణంలో. రాముడు ఎటువంటి వాడంటే ప్రజలందరి యొక్క హితమునందు రథం నిరంతరము. రాముడు ఏం ఆలోచించాడంటే ప్రజల హితం. ఈయన యువరాజుగా చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమంటారని అడిగాడు దశరథ మహారాజు. క్షామో హి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం. ఒకసారి ఆనందంతో ప్రజలందరూ వరికారు. దశరథ మహారాజు అడిగాడు, వాళ్ళ యువరాజు చేస్తా అనగానే వెంటనే మీరు అన్నారు, నా పరిపాలన కాలంలో మీకేమన్నా ఇబ్బందులు కలిగాయంటే అవేం కాదా, కారణం అది కాదు, వీడు మాకు పరిపాలకుడు కావాలని ఎదురు చూస్తాం, ఎందుకన్నామంటే 2 కారణాలు అన్నారు. మాలో ఎవరికి ఏ రకమైనటువంటి బాధ గాని దుఃఖం గాని కలిగినా అది తనదిగానే భావించి మాకంటే ఎక్కువ మా కోసం ఆ దుఃఖాన్ని అనుభవించేవాడు. రెండోది, మాలో ఎవరికి ఏ రకంగా ఆనందం కలిగినా పిల్లలకి ఆనందం కలిగితే తండ్రి ఎలా అయితే ఆనందపడతాడో అలాగా ఆనందపడేవాడు మా కోసం. అది రాముడు అంటే.